నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఆషాఢ బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష పాల్గొన్న మంత్రులు ఉన్నతాధికారులు ఆకతాయిలకు అంబర్పేట పోలీసుల కౌన్సిలింగ్ గోల్నాక పరిసరాల్లో కవాతు సాంకేతిక సమస్యల కారణంగా సబ్స్టేషన్లో మంటలు మహేశ్వరం మండలం మామిడిపల్లి సబ్స్టేషన్లో ఘటన అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం డీసీఎం సీజ్ నిందితుని అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఇక డీటెయిల్ చూస్తే ఆషాఢ బోనాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి మహమ్మద్ అలీ మల్లారెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరి కరోనా వైరస్ ఉంది ఈసారి కూడా ఉన్నప్పటికీ లాస్ట్ టైం బాగా సివియర్గా ఉన్నటువంటి ధర్మిల మనము కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ శానిటైజర్ కంపల్సరీగా ఏ టెంపుల్కు ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ పండుగని గొప్పగా చేసుకోవాలి ఎందుకంటే వేలాది సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎండోన్ సంస్థలు కొన్ని పొలిటికల్ పార్టీస్ అందరిది కూడా రెస్పాన్సిబిలిటీ ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప జాతర కానీ మీకు అందరికీ తెలుసు గత బోనాల జాతరకు ఇప్పుడు తెలంగాణ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించే విధంగా మొదటిసారి ఒక 5 కోట్ల రూపాయలు అంటే బస్తీలలో వివిధ దేవాలయాలలో ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే టెంపుల్స్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాల్లో కొంత పెయింటింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఫ్లోరింగ్ కానివ్వండి ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి కొంతమంది డోనర్స్ డొనేషన్స్ ఇవ్వడం కొన్ని ప్రాంతాలలో బలవంతంగా కనెక్ట్ చేయడం ఇటువంటి జరుగుతుండే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం పోయినసారి మరి కరోనా వైరస్ ఉంది ఈసారి కూడా ఉన్నప్పటికీ లాస్ట్ టైం బాగా సివియర్గా ఉన్నటువంటి ధర్మిల ఇక రాత్రి వేళల్లో రహదారులపై సిగరెట్ మద్యం సేవించి ఇతరులను ఇబ్బందులకు గురి చేసిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని అంబర్పేట ఎస్ఐ మల్లేశం చెప్పారు ఈస్ట్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గోల్నాకలోని పలు ప్రాంతాలలో కవాతు నిర్వహించామన్నారు కార్యక్రమంలో క్రైమ్ ఎస్ఐ శివమణి తదితరులు పాల్గొన్నారు బండి అర్థం రీసెంట్ అయినా ఇప్పుడు కాదా ఏరియా మీరు ఎన్ని కాదా తప్ప మా ఇంకోటి కరెంటు పోక చాలా మంది అంటే కూర్చుంటారు పోతారు ఎట్లా ఉంటారు
సార్ నేను చెక్ చేస్తారా గేట్ ఇట్లా పోతారా అది గేట్ ఉంటుంది. ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి మా డీసీపీ ఈస్ట్ జోన్ గారి ఆదేశాల మేరకు మా ఎస్హెచ్ఓ మోహన్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు గోల్నాకలోని పలు ప్రాంతాల్లో మేము ఏరియా డామినేషన్ కోసము మా స్టాఫ్ తోటి కవాతు నిర్వహించాము. ఈ మూసి బెడ్ ఏదైతే ఉందో గోల్నాక సైడ్ మూసి బెడ్ మీద, తర్వాత దాని అడ్జసెంట్ తులసిరామ్ నగర్, గంగానగర్, ఆ జిందా తిలస్మాత్ రోడ్డు మీద మేము ఈరోజు కవాతు నిర్వహించి పలు ప్రాంతాల్లో జనాలను సెన్సిటైజ్ చేసి వాళ్ళకి సేఫ్టీ గురించి కానీ వేరే ఇతర పిల్లలు రోడ్ల మీద నైట్ పూట వచ్చి కూర్చొని సిగరెట్ తాగడం, మందు తాగడం ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నాయని కంప్లైంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరన్నా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఒకవేళ పాల్పడ్డైతే వాళ్ళ పరంగా చట్టపరంగా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఇక సాంకేతిక సమస్యల కారణంగా సబ్స్టేషన్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్దార్ నగర్ గేట్ వద్ద ఉన్న మామిడిపల్లి 400 kV సబ్స్టేషన్లో జరిగింది. 25 ఏళ్ల క్రితం నాటి 315 MVA ట్రాన్స్ఫార్మర్లో మంటలు వచ్చాయి. ఈ సంగతి తెలియడంతో జెన్కో CMD ప్రభాకర్ రావు ఊటావుటిని అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. సాయంత్రం 7:25 మామిడిపల్లి 400 kV సబ్స్టేషన్లో ఒక 315 MVA ట్రాన్స్ఫార్మర్ ఏదైతుందో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇమీడియట్గా డీజీ గారితో కూడా మాట్లాడితే ఫైర్ ఇంజిన్స్ కూడా టైంలో రావడం జరిగింది. ఇక్కడ లక్కీగా ఇమీడియట్గా మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడంతో చాలా వరకు నష్టం కూడా తగ్గింది. ఇది 25 సంవత్సరాల ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఇది, కానీ బయట ఎట్లాంటి లైన్లో కానీ ఎక్కడ కానీ ఏం ఫాల్ట్ లేదు. ఇంటర్నల్ ఫాల్ట్ ఏదో దాంతో ఒకటి ఐసీటీ బ్రేక్ అయ్యి ఫైర్ అంటుకోవటం జరిగింది. అందరి సహాయంతో మా అందరు కూడా స్టాఫ్ కూడా మా జగత్ రెడ్డి గారు, రఘుమారెడ్డి గారు అందరూ కూడా ఆల్ ఎస్సీలు అందరూ కూడా టైమ్లీ స్పందించారు. కాబట్టి అదేవిధంగా నేను ఏదైతున్నదో మన డీజీ మహేందర్ రెడ్డి గారికి, డీజీ ఫైర్ సర్వీసెస్ వారికి, అట్లనే ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా ఎవరైతే మాకు సహకరించారో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ కొరకని చెప్పి వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది చాలా ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి పెద్ద లాస్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇది దాదాపు ఒక 2-2.5 కోట్లు అవుతుంది. ఎట్లయినా మేము కూడా దీన్ని రిప్లేస్ చేయాలని అనుకుంటున్నాము. నడుస్తున్నది కదా అని నడుస్తుందంటే, బట్ ఎట్లాంటి ఇబ్బంది లేదు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఓ సరోజ విధుల అనంతరం రాజేంద్రనగర్ నుంచి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ఓడీసీఎం వ్యాను అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే ఆ వ్యాను ఆపి పరిశీలించగా రేషన్ బియ్యం కనిపించాయి. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. అధికారి రాకను గమనించిన వ్యాన్లోని వ్యక్తి పరారయ్యాడు. డ్రైవర్ను నిలదీయగా బియ్యాన్ని మెదక్కు తరలిస్తున్నట్టు చెప్పాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు రంగంలోకి దిగి డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. చెప్పండి మేడం. నా పేరు సరోజ. నేను ఏఎస్ఓ సివిల్ సప్లైస్ సరూర్ సర్కిల్. ఆఫీస్ వచ్చేది రాజేందర్లో ఉంటుందండి. సో నేను మామూలు ఇన్స్పెక్షన్ కానీ రొటీన్ వెళ్తూ ఉంటుంటే మా కార్ ముందు ఒక లారీ వెళ్ళడం గమనించాము. అదే నియరెస్ట్ మా ఆఫీస్కి దగ్గరలోనే రాజేందర్ మెయిన్ రోడ్ మీద ఒక లారీ వెళ్తుంటే దాన్ని ముందుకెళ్ళి ఆపి కనుక్కున్నాము. పరిశీలి చేస్తే ఏంటంటే దాంట్లో పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే మెదక్కి వెళ్తుంది అనేసి డ్రైవర్ చెప్పాడు. దాంతోపాటు ఒక అతను అందులో ఉన్న అతను పారిపోయాడు అనమాట. సో ఏంటంటే అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నించినాం కానీ ఆయన దొరకలేదు. డ్రైవర్ ఒక్కడు దొరికాడు. కాకపోతే వీళ్ళు మెదక్ డిస్టిక్ తీసుకెళ్తున్నాం అని చెప్పాడు. మళ్ళీ డ్రైవర్ని గట్టిగా అడిగితే ఇక్కడ చంద్రాయన్ గుట్టలో వాళ్ళు కార్డ్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకొని 10 రూపీస్కి అలా తీసుకొని 14 రూపీస్కి సేల్ చేస్తున్నట్టు, అది కర్ణాటకకు పంపుతున్నట్టు చెప్పారండి. అది మేము అది 6A కేసు నమోదు చేసేసి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ 2 కాలనీలో సీసీ రోడ్డు పనులను మేయర్ పారిజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కాలనీలో పర్యటించి స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అశోక్ రెడ్డి, చంద్రయ్య, రామ్దాస్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్లోని మరి వార్డు కమిటీల పర్యవేక్షణ, అలాగే పలు డివిజన్లలోని జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ముఖ్యంగా 31వ డివిజన్లోని ఈరోజు సందర్శించడం జరిగింది. రోడ్డు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ సరైన రోడ్డు వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కానివ్వండి, రోడ్డు పైన స్కిడ్ అవుతూ చాలాసార్లు ప్రమాదాలకు గురి అయి ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలని
అలాగే ఎవరికి ఏ ఇబ్బందులు కలగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సాయి బాలాజీ ఫేజ్ 2లో రోడ్డు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వార్డు కమిటీల వల్ల మనకి నిరంతరం ఉన్న సమస్యలే కాకుండా అనుకోకుండా అంటే ఒక మేజర్ సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ అవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఆశయంతో వార్డు కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో వార్డు కమిటీలు గౌరవ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే మైనర్ ఇష్యూస్ ఏమున్నా ఒక వారం 10 రోజులలో కంప్లీట్ అయితే, మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మనతోటి వీలైనంత వరకు సాయశక్తుల ప్రయత్నించి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న గౌరవ కార్పొరేటర్లకి, గౌరవ కోఆప్షన్ సభ్యులకి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, డిఈ గారికి, గౌరవ అధికారులందరికీ వాళ్ళతో పాటు మాతో పాటు మమేకమై వాళ్ళ కాలనీ సమస్యలు తెలుపుతున్న కాలనీ ప్రెసిడెంట్లకి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా, కార్యవర్గ సభ్యులకు, కాలనీ ప్రెసిడెంట్లకు సహకరిస్తున్న కాలనీ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అభివృద్ధి ఎప్పుడూ ఆగకుండా నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూ కరోనాని కట్టడి చేస్తూ, కరోనా వ్యాక్సిన్ కూడా అందరికీ అందేటట్లు చూస్తూ, కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలనే మెసేజ్ ఇస్తూ కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. బడంగపేట కార్పొరేషన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సోమాజిగూడ డివిజన్ శాలివాహన నగర్ కాలనీలో రోడ్డు పనులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సంగీత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చైతన్య రెడీ. ఫోన్ తీయనా పెద్దనా. కంటోన్మెంట్ను తెలంగాణ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీజేపీ నేత, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఆరోపించారు. వర్షాకాల నేపథ్యంలో 2వ వార్డులోని ప్యాట్నీ నాలాను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలను అభివృద్ధి చేయాలని కోరారు. కంటోన్మెంట్లోని నాలాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు నాలాలో నీరు ఇళ్లలోకి వచ్చి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధిని విస్మరించినట్టు తెలిపారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ వహిస్తుంది. మా మీద మాకు సౌతి తల్లి ప్రేమ చూపెడుతుంది. మరి మా ప్రాంతంలో ఒక రూపాయి పెట్టి కూడా ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు. మేము కేటీఆర్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాము. కంటోన్మెంట్ ప్రాంతంలో ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినారు మీరు దయచేసి శ్వేతపత్రం విడుదల చేయాలా. మా దగ్గర మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కొంతమంది బోర్డు మెంబర్లు గెలిచారు, మేము ఎంపీ గారు కూడా ఓటేస్తాము. మరి ఎందుకు కంటోన్మెంట్ ప్రజల మీద మీరు ఒక సౌతి తల్లి ప్రేమ చూపెడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఏకంగా కంటోన్మెంట్ని దత్తత తీసుకున్నా అన్నారు. మరి నిన్న ఒక దగ్గర పోతే 3000 మందికి అన్నం పెట్టిరు. మరి మాకు ఇక్కడ సున్నం పెడతారా? ఒక రూపాయి పని ఇంతవరకు మాకు చేయలేదు. ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఇవన్నీ మేము గుర్తిస్తున్నాము. ఈ ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశలో మేము నడుస్తాము. అది పరిష్కారం అయ్యేదాకా మా పోరాటం ఆగదు.
సాధించుకునే విధంగా ముందుకెళ్తాము. ఆ ప్రతి ఒక్క పని ఏదైతే మేము టేకప్ చేస్తామో పబ్లిక్ ఇష్యూస్ని అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే దిశలో నడుస్తాము. మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకుంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఏవైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంటోన్మెంట్ ప్రజలకు కూడా మీరు అందియాలని, మరి స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క దొంగ వైఖరి అనేక సంవత్సరాల నుంచి మా మీద చేస్తుంది. గతంలో మీ అందరు కూడా సాక్షులే. మీరు చూసిన సీఎం కేసీఆర్ గారు కంటోన్మెంట్ని దత్తత తీసుకుంటా అన్నారు. మరి దత్తత తీసుకున్నాడో లేదో ఆయనకే తెలుసు. మమ్మల్ని మటుకు రోడ్డు మీద వదిలేసిండు. మరి ఈ యొక్క వైఖరిని మేము ప్రశ్నిస్తున్నాం. చాలామంది ఈ సినిమాలో ఒక చాలా పాపులర్ డైలాగ్ ఉంటుంది, బాప్ నంబరి బేటా 10 నంబరి అని. మరి అదేవిధంగా మన స్టేట్కి యువరాజు ఉన్నాడు కేటీఆర్ గారు. ఆయన కూడా ఇదే నేలకు వచ్చి రోడ్డు మీద ప్రజలందరి మధ్యలో నేను 10 కోట్ల రూపాయలు ఇచ్చా, మీరు పోయి తెచ్చుకోండి, బేగంపేట మా ఇంటికాడ పెట్టినా రెడీ ఉన్నాయి తెచ్చుకోండి అంటే, మా ఒక జోకర్ మంత్రి, ఒక పప్పు లీడర్ మరియు పరమానంద శిష్యుల బోర్డు మెంబర్లు ఉండే ఆ టైంలో టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి గోన్ సంచులు కొనుక్కొని తీసుకోపోయిన రాడికి 10 కోట్లు నింపుకొని తీసుకొద్దామా లేదా ఇంటికి తీసుకుపోదామని ప్రయత్నం చేసిరు. మరి ఎటు పోయినో ఇంతవరకు అయితే ఎవరు కనిపిస్తలేరు. మరి ఈ యొక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు లాస్ట్ టైం మునిగిపోయినరు అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు కళ్ళు తెరుస్తారా? లాస్ట్ టైం కూడా వచ్చిండ్రు, ఏదో రిలీఫ్ ఫండ్ 10,000 ఇంటికి ఇస్తున్నారు. మేము చాలా డిమాండ్ చేసినాం. మరి ఆ రిలీఫ్ ఫండ్ కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఎక్కువ ఇంప్లిమెంట్ అయింది. అక్కడ 100 మంది బెనిఫిషరీస్ ఉంటే కంటోన్మెంట్లో కేవలం 25 మందికే ఇచ్చిండ్రు. అంటే మాకు స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా జరుగుతుంది. ఫ్రీ వాటర్ స్కీము కంటోన్మెంట్ ప్రజలకు ఇవ్వలేదు, జిహెచ్ఎంసీ ప్రజలకు ఇచ్చిండ్రు. మరి ఇటువంటి ఒక వైఖరిని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమనంటే ఎలక్షన్ టైంలో ఇద్దాం. అరే ఎలక్షన్ వస్తుంది బాబు, ఎలక్షన్ వస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు పైసలు పంచి గెలువు, బాధలేదు మాకు. కానీ ఏదైతే ప్రజలకు బెనిఫిట్ ఇస్తున్నావో సమానంగా చూడాలి. మేము కూడా తెలంగాణలో ఒక భాగ్యస్వాములం. తెలంగాణలో మాది కూడా ఒక కాన్స్టిట్యున్సీ 119 కానీ మేము కూడా ఉన్నాం. మరి మమ్మల్ని ఈ విధంగా చిన్న చూపు చూడటం చాలా బాధాకరం. మేము తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తాం. కంటోన్మెంట్లో ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అమలు కావాలి. నేను ఈరోజు కేటీఆర్ గారిని క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటోన్మెంట్లో ఎంత పైసలు ఖర్చు పెట్టినరు దయచేసి మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి పంపించాలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైతే అంటారో మేము చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, చాలా డెవలప్మెంట్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అని మీ ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, మాకంత ఇంగ్లీష్ రాదు. కానీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, ఎన్ని పైసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టినరో మీరు దయచేసి మాకు చెప్పాలా. మేము ఏవైతే ఈ ప్రజా సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే తీర్పాలని డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఎమ్మెల్యే సీతారాం వ్యవసాయ బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్తో పాటు పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసలో ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్ వల్ల ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ల్యాబ్ ద్వారా తయారైన జీవరసాయన ఎరువుల వినియోగం భూసార సంరక్షణకు దోహదం చేస్తుందన్నారు. నెంబర్ 1 ఈ ల్యాబర్ అనేటువంటిది ఇక్కడ మనం ఈరోజు నిర్మాణం కోసం ఫౌండేషన్ స్టోన్ వేసాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కార్పొరేషన్ ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను, కైండ్లీ మేక్ ఇట్ కంప్లీట్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం. ఇది పూర్తి చేయాల్సినటువంటి అవసరాన్ని తమరు గుర్తించుకొని వెంటనే దీన్ని స్పీడప్ చేయవలసిందిగా కోరుతున్నాను. ది డే బిగిన్, రేపటి నుంచే మీరు వర్క్ స్టార్ట్ చేయాలని నాకు తెలిసి ఫండ్స్ కూడా ఆల్రెడీ మీకు కేటాయించారు, రిలీజ్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ ఈ కోవిడ్ ఇది లేకపోతే నేను
అగ్రికల్చర్ మినిస్టర్ గారినే తెచ్చి వేయిద్దాం అనుకున్నాను. సో అక్కడ కూడా హెవీ ప్రోగ్రామ్స్ ఉండటం జరిగింది. కానీ దీన్ని ఓపెనింగ్కి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అడ్వాంటేజెస్ ఏమిటంటే మనకి వివిధ రకాలైనటువంటి ఈ జీవ రసాయనాలు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ పెస్టిసైడ్స్ కానీ మనకి జనరల్గా ఈ దీంట్లో కొద్ది పాయిజనస్ ఎలిమెంట్స్ వస్తాయి. దానివల్ల క్రాప్ దెబ్బతింటుంది. ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఈ జీవరసాయనాల వాడకం మన పంటకు మేలు చేసే కీటకాలు అభివృద్ధి చెందటమే కాక నీరు, భూ కాలుష్యం ఇవన్నీ కూడా నివారించడంలో తోడ్పడుతుంది. ఇవాళ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఇంధన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సైదాబాద్లోని శంకేశ్వర బజార్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం ఇంధనంపై పన్ను పెంచి 3 లక్షల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో 70 రూపాయలున్న పెట్రోల్ ధర ఇప్పుడు 100 దాటిపోయిందన్నారు. ధరలు తగ్గేదాకా తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. नरेंद्र मोदी अभी क्या हुआ? अभी क्या हुआ? मोदी मर गया. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తగ్గించే వరకు పోరాడదాం. డీజిల్ తగ్గించే వరకు పోరాడదాం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు నశించాలి ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ. నశించాలి ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ. నశించాలి ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. సిగ్గు కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ పెంచడమా? సిగ్గు కరోనా సమయంలో కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడమా? డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. డౌన్ నరేంద్ర మోడీ. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. నశించాలి ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ. నశించాలి ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ. నశించాలి ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. సిగ్గు కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ పెంచడమా? కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడమా? డౌన్ డౌన్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం గోకవరం పరిసర ప్రాంతాల్లో పొలాలకు నీరు అందడం లేదు. అందువల్ల ప్రాజెక్టులో నీటిని విడిచిపెట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 24,000 ఎకరాలలో వేసిన పంట చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక విత్తనాలు చల్లామని, అప్పటి నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు ముసరుముల్లి ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరారు.
ముఖ్యాంశాలు మరోసారి. ఆషాఢ బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష, పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు. ఆకతాయిలకు అంబర్పేట పోలీసుల కౌన్సిలింగ్, గోల్నాక పరిసరాల్లో కవాతు. సాంకేతిక సమస్యల కారణంగా సబ్స్టేషన్లో మంటలు, మహేశ్వరం మండలం మామిడిపల్లి సబ్స్టేషన్లో ఘటన. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం, డీసీఎం సీజ్, నిందితుని అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.